పెట్టుకొని నూనె పోసుకొని అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పసుపు వేసుకొని అందులోకి చామదుంపలు వేసుకున్న తర్వాత 2 స్పూన్లు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటిని కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలను వేసుకొని స్ప్రెడ్ చేసేయాలి, కలపకూడదు. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత మిక్సీలోకి అల్లము, కొబ్బరి ముక్కలు వేసి పేస్ట్ పట్టుకోవాలి. ఆ పేస్ట్ని దుంపల్లో వేసేయాలి. దుంపల్లో వేసి చింతపండు నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ జార్లో వేసుకొని జార్ని కడుక్కొని ఆ నీళ్ళు చామదుంపలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని 2 స్పూన్లు కారము, 1 స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టాలి.